I am M. Vijayabhaskar Reddy, Junior Lecturer in Physics, APSWR Junior College, Addanki. Now, today's topic is dual nature of radiation and matter. Before going to start this topic, first of all, we know about Maxwell's electromagnetic wave theory. This electromagnetic wave theory and Head's experiments on the existence of electromagnetic waves, including light waves traveling with velocity 3 into 10 to the power of 8 meters per second in vacuum, and the production of electromagnetic waves in 1887 strongly established the wave nature of light. అంటే మ్యాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీని కనుగొన్నటువంటి కొత్త రోజుల్లో ఆ వేవ్ థియరీ ప్రకారం ఆయన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వెలాసిటీ 3 into 10 to the power of 8 meters per second అనేటువంటి విషయాన్ని థియరిటికల్గా చెప్పడం జరిగింది. తర్వాత లైట్ వెలాసిటీని ప్రాక్టికల్గా కనుక్కోవడం జరిగింది. దట్ ఈజ్ ఆల్సో 3 into 10 to the power of 8 meters per second. అంటే లైట్ వేవ్స్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అయితే ఫస్ట్ మ్యాక్స్వెల్ని చాలామంది పాపం ఎగతాళి చేయటం జరిగింది. అంటే ఏం లేదు, మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీని చెప్పే బాగానే ఉంది, ఆ వేవ్స్ ఎక్కడ ఉన్నాయి, వాటిని మరి క్రియేట్ చేసి చూపించు, వాటిని జనరేట్ చేసి చూపించు, వాటిని సృష్టించు అని చెప్పి అడిగారు చాలామంది శాస్త్రవేత్తలే. అయితే అతను ఒకే ఒక మాట చెప్తాడు, దట్ ఈస్ నాట్ మై బిజినెస్, నేను చేయాల్సినటువంటి పని నేను చేశాను, అవి సృష్టించేవాడు తర్వాత ఎవరైనా రావచ్చు అని చెప్పిన తర్వాత కొద్ది కాలం తర్వాత హెడ్స్ అనే శాస్త్రవేత్త అతను రియల్గానే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ఉనికిని అంటే ఎగ్జిస్టెన్స్ని, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేశాడు, జనరేట్ చేసి చూపించాడు. ఆయన జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మార్కోని అనేటటువంటి ఆయన తన రేడియో ప్రసారాలు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. చూడండి అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అనేటువంటిది ఏ విధంగా జరిగింది ఇది. కాబట్టి అప్పుడు అది కనుక్కున్న తర్వాత వేవ్ నేచర్ ఆఫ్ లైట్ గురించి మనకు అర్థమైంది. అంటే వేవ్స్, లైట్ వేవ్స్ అనేటటువంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ఉంటాయి అనేటటువంటి దాన్ని. సరే, అదే సంవత్సరము అంటే 1887లో ఇట్ వాస్ ఫౌండ్ దట్ వెన్ ultraviolet light fall on the surface of certain metals, negatively charged particles were emitted from those metals. ఎప్పుడైతే కొన్ని మెటల్ సర్ఫేసెస్ మీద అల్ట్రావైలెట్ లైట్ అనేటటువంటిది ఇన్సిడెంట్ అయిందో, పతనమైందో, ఆ మెటల్ సర్ఫేసెస్ నుంచి నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేటటువంటి వెలువడడం గమనించడం జరిగింది. వాటి యొక్క స్పెసిఫిక్ ఛార్జ్ని కూడా కనుక్కున్నారు. స్పెసిఫిక్ ఛార్జ్ అంటే మాస్కి ఛార్జ్కి మాస్కి మధ్య ఉండేటటువంటి రేషియో, ఛార్జ్ ఎం ఏమో మాస్, E/m రేషియోని కనుక్కోవడం జరిగింది. అయితే ఇక్కడ ఆ E/m వాల్యూ అనేటటువంటిది క్యాథోడ్ రేస్కి ఆల్రెడీ ఇంతకు ముందే జేజే థామ్సన్ తన యొక్క ప్రయోగం ద్వారా కనుక్కోవడం జరిగింది. దట్ ఈస్ 1.76 into 10 to the power of 11 కూలుమ్స్ పర్ కేజీ అనేటటువంటి విషయాన్ని కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత నౌ we know about cathode rays at sufficiently low pressure about 0.001 millimeters of Hg on applying an electric field to the gas in a discharge tube. Stream of negatively charged particles coming from the cathode are called cathode rays. ఈ క్యాథోడ్ రేస్ అనేటటువంటి మొట్టమొదటిసారిగా క్యాథోడ్ రే ట్యూబ్ను ఉపయోగించి, అంటే వ్యాక్యూమ్ ట్యూబ్ను ఉపయోగించి విలియం క్రూక్స్ అనే ఆయన వీటిని సృష్టించడం జరిగింది. ఇక్కడ విలియం క్రూక్స్ ఒక డిశ్చార్జ్ ట్యూబ్ అనేటటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద డిశ్చార్జ్ ట్యూబ్. ఇది ఆ డిశ్చార్జ్ ట్యూబ్ అనేటటువంటి దానితోటి దీన్ని క్రియేట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో ఈ ఎడం వైపు ఉన్నటువంటిది ఇది క్యాథోడ్, నెగటివ్లీ చార్జ్డ్ టెర్మినల్. దిస్ ఈజ్ పాజిటివ్ టెర్మినల్ యానోడ్. యానోడ్, క్యాథోడ్ అనేటటువంటి రెండు కూడా ఉన్నాయి. ఇక్కడ క్యాథోడ్ అనేటటువంటిది మెటల్ ప్లేట్ నుంచి నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేటటువంటి ఇన్విజిబుల్ పార్టికల్స్
మరి యానోడ్ వైపుకి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయినప్పుడు యానోడ్ అనేటటువంటి దాది సర్క్యులర్గా ఉన్నటువంటి ప్లేట్ అది. ఆ మధ్యలో ఒక రంధ్రం ఉంది చూడండి. ఆ రంధ్రంలో నుంచి పార్టికల్స్ అనేటటువంటి స్ట్రీమ్ అనేటటువంటిది ఆ రంధ్రంలో నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి దీని మీదకి రావడం జరుగుతుంది. ఇక్కడికి ఎప్పుడైతే దీని మీద క్యాథోడ్ రే ట్యూబ్ సిఆర్టీ మీద ఈ గ్లాస్ మీద ఏదైతే ఉందో అక్కడ ఫాస్ఫర్ తోటి కోటింగ్ ఉంటుంది. ఆ ఫాస్ఫర్ కోటింగ్ ఉన్నటువంటి స్క్రీన్ మీద ఇది పడ్డప్పుడు అది వెలుగుతూ కనిపిస్తూ ఉంటుంది జరుగుతుంది మనకి. ఓకే, ఇది మనకి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటిది. జేజే థామ్సన్ 1897లో ఈ పార్టికల్స్కి ఎలక్ట్రాన్స్ అనేటువంటి పేరుని సజెస్ట్ చేయడం జరిగింది. దట్ దే వర్ ది ఫండమెంటల్ అండ్ యూనివర్సల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ మ్యాటర్. ఆయన పెట్టినటువంటి పేరు ఎలక్ట్రాన్స్. అది ఏ మ్యాటర్లో తీసుకున్నా, ఏ పదార్థంలో తీసుకున్నా అది ఫండమెంటల్ పార్టికల్ అంతే. అది అతను కనుక్కున్నటువంటి డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్కి అతనికి 1906లో నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే అది ఎలా, దాని నుంచి అతను E/M రేషియోని కూడా కనుక్కోవడం జరిగింది. అది ఎలా చూద్దాం ఇక్కడ. దిస్ ఈజ్ ద క్యాథోడ్ రే ట్యూబ్. క్యాథోడ్ రే ట్యూబ్ నుంచి ఆటోమేటిక్గా క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుకి, యానోడ్ నుంచి స్క్రీన్ మీద మధ్యలోకి పడేటటువంటి ఇది మనకి క్యాథోడ్ రే ఇక్కడ పడుతుంది. ఎలక్ట్రాన్ అనుకోండి. ఎలక్ట్రాన్ నెగటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ కాబట్టి ఎటువంటి ఫీల్డ్ లేనప్పుడు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పడింది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ పడ్డ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందో చూడండి. మీరు ఇక్కడ నెగటివ్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఇది పైన ఉన్నటువంటిది ఇది నెగటివ్ ప్లేటు, పైన ఉన్నటువంటిది నెగటివ్ ప్లేట్, ఇది కింద ఉన్నటువంటిది పాజిటివ్ ప్లేటు. నెగటివ్ ప్లేటు, పాజిటివ్ ప్లేట్ అనేటువంటి తీసుకున్నట్టయితే ఎలక్ట్రాన్ నెగటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా ఇది పాజిటివ్ ప్లేట్ వైపు కిందకు వంగుతుంది, డిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ పడింది. ఈ ఫాస్ఫారసెన్ స్క్రీన్ మీద వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది ఇక్కడ పడింది. నెక్స్ట్ ఏమీ లేనప్పుడు డైరెక్ట్గా ఇది ఇక్కడికి వచ్చింది, మధ్యలో పడింది. అదే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఫీల్డ్ని మనం తీసేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదిగో సౌత్ పోలు నార్త్ పోలు ఉపయోగించి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇప్పుడు ఇదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో వర్టికల్గా ఉంది, పైకి కిందకి ఉంది. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో హారిజాంటల్గా ఉంది, అంటే మనకి పేజీకి ముందు వైపు, పేజీకి వెనక వైపు, స్క్రీన్కి అవతల వైపు ఉన్నట్టుగా ఉంది చూడండి. అలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రాన్స్ అనేటటువంటి ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో బెండ్ అయ్యి ఇదిగో పైకి స్క్రీన్ మీద పైకి వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఇది ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన రెండు ఫీల్డ్ని ఒకేసారి అప్లై చేసి ఆ రెండు ఫీల్డ్ని సమానం చేసి అది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫోర్సు ఎఫ్ఎం, ఎఫ్ఈ అనుకుందాం. ఈ రెండు ఫీల్డ్స్ యొక్క ఫోర్సెస్ రెండింటిని సమానం చేసినప్పుడు అది మళ్ళీ మధ్యలోకి చేరడం అనేటటువంటి మధ్యలోకి రావడం జరుగుతుంది. ఆ ఫీల్డ్ని ఈక్వల్ చేసి దాని నుంచి E/M అనేటటువంటి దీన్ని మనం కనుక్కోవడం అనేటువంటి జరిగింది. అది E/M వాల్యూని కనుక్కోవడం జరిగింది. ఇది E/M రేషియోని కనుక్కోవడం జరిగింది. ఎలక్ట్రిక్ ఛార్జ్ బై M అనేటువంటి రేషియోని కనుక్కోవడం అనేటటువంటి జరిగింది. ఓకే, నెక్స్ట్ we know the important fact established by Millikan's oil drop experiment. In 1913, American physicist R.A. Millikan measured the charge of electron through his oil drop experiment. అంటే మిలికాన్ అనే శాస్త్రవేత్త ఒక ఛాంబర్ని, వ్యాక్యూమ్ ఛాంబర్ని యూజ్ చేసుకొని అందులో ఆయిల్ డ్రాప్స్ని ఒక ఆటమైజర్ ద్వారా స్ప్రే చేస్తూ అందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేసి ఒక పవర్ఫుల్ టెలిస్కోప్ ద్వారా దాన్ని గమనిస్తూ ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఆయిల్ డ్రాప్లెట్ మీద ఉండేటటువంటి ఛార్జ్ని అతను కనుక్కోవడం జరిగింది. దాదాపుగా కొన్ని లక్షల డ్రాప్స్ మీద ఉండేటటువంటి ఛార్జ్ని ఆయన మెజర్ చేస్తూ
ప్రతి ఆయిల్ డ్రాప్ మీద ఉండేటువంటి ఛార్జ్ అనేటటువంటిది ఒక ఎలిమెంటరీ ఛార్జ్ ఏదైతే ఉందో దానికి ఇంటిగ్రల్ మల్టిపుల్స్ లో ఉంటుంది. దట్ ఎలిమెంటరీ ఛార్జ్, దట్ మినిమం ఛార్జ్, పాసిబుల్ ఛార్జ్ ఇన్ నేచర్ ఈజ్ 1.602 into 10 to the power of minus 19 coulombs. ఇది 1.602 into 10 to the power of minus 19 coulombs అనేటటువంటిది దట్ ఈస్ ఎలక్ట్రాన్ ఛార్జ్. కాబట్టి ఏదైనా సరే, సపోజ్ ఆయిల్ డ్రాప్ మీద అది ఎలక్ట్రాన్ ఛార్జ్ కంటే 2 రెట్లు ఎక్కువ ఉండొచ్చు, 10 రెట్లు ఎక్కువ ఉండొచ్చు, 100 రెట్లు ఎక్కువ ఉండొచ్చు, 1,00,000 రెట్లు ఎక్కువ ఉండొచ్చు, కొన్ని మిలియన్ రెట్లు ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఆయిల్ డ్రాప్లెట్ మీద ఉండేటువంటి ఛార్జ్ అనేటటువంటిది ఎలక్ట్రాన్ ఛార్జ్కి ఇంటిగ్రల్ మల్టిపుల్స్ లో ఉంటుంది. దాని ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అంటే 1 చేత మల్టిప్లై చేయొచ్చు, 2 చేత మల్టిప్లై చేయొచ్చు, ఎంతైనా ఎన్ని రెట్లు ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తాడు. అది ఆయన ప్రధానమైనటువంటి పరిశోధన ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేటటువంటిది ఎలక్ట్రాన్ మీద ఉండేటువంటి ఛార్జ్ని కనుక్కోవడం అనేటటువంటిది దట్ ఈస్ ద నెగటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని ఈ విధంగా ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎలక్ట్రిక్ ఛార్జ్, ఏ బాడీ మీద ఉండేటటువంటి ఎలక్ట్రిక్ ఛార్జ్ అయినా సరే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్కి ఇంటిగ్రల్ మల్టిపుల్లో ఉంటుంది. సో ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్, ద ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. ఇది అది ప్రధానమైనటువంటిది ఆయన చెప్పినటువంటి దాంట్లో ఫ్యాక్ట్స్ లో. ఫ్రమ్ ది వాల్యూస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ E అండ్ ది స్పెసిఫిక్ ఛార్జ్ E/m. E/m అనేటటువంటిది ఆల్రెడీ జేజే థామ్సన్ తన యొక్క జేజే థామ్సన్ యొక్క తన ప్రయోగం ద్వారా క్యాథోడ్ రే ట్యూబ్ను ఉపయోగించి కనుక్కోవడం జరిగింది E/m వాల్యూని. అలాగే మిల్లికాను ఎలక్ట్రాన్ మీద ఉండేటటువంటి ఛార్జ్ని E అనేటటువంటి దాన్ని కనుక్కోవడం జరిగింది. ఈ రెండింటిని ఉపయోగించి, 2 వాల్యూస్ని ఉపయోగించి E/m తెలుసు, E తెలుసు, E తెలిసినట్టు కాబట్టి ఈ రెండింటిని ఉపయోగించి మనము మరి మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ E/m, E నుంచి మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనేటటువంటిది కనుక్కోవడం అనేటువంటిది జరిగింది. ఇది 9.11 into 10 to the power of minus 31 kilograms. That is the mass of the electron. From these 2 values we found the value, this value. Okay. Next we know electron emission. We know that metals have free electrons and that are responsible for electric conduction. ఎలక్ట్రిసిటీ అనేటటువంటి దానికి అంటే మెటల్స్లో ఎలక్ట్రిక్ కండక్షన్ జరగాలంటే, విద్యుత్ ప్రవాహం జరగాలంటే దాంట్లో ఉన్నటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్సే దానికి కారణము. కాబట్టి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటటువంటిది మెటల్ సర్ఫేస్ నుంచి నార్మల్గా ఎస్కేప్ కావు. మెటల్ సర్ఫేస్ నుంచి ఎందుకు? లోపల ఉండేటటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్, ఇన్సైడ్లో ఉండేటటువంటి అయాన్స్ యొక్క లేకపోతే న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ వలన మెటల్స్లో నుంచి, మెటల్ సర్ఫేస్ మీద నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి జనరల్గా బయటికి రావు. అయితే జనరల్గా బయటికి తీయాలి అంటే మనం ఏం చేయాలి? కొంత ఎనర్జీని దానికి ఇవ్వాలి. రిమూవ్ చేయాలంటే ఆ మినిమం ఎనర్జీ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటున్నామంటే ది మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ వర్క్ ఫంక్షన్ ఆఫ్ దట్ మెటల్. అది వర్క్ ఫంక్షన్ అంటే మనము ఒక ఎలక్ట్రాన్ని ఒక మెటల్ సర్ఫేస్ నుంచి రిమూవ్ చేయడానికి మనం ఇచ్చేటటువంటి కనీసమైనటువంటి మినిమం ఎనర్జీ ఏదైతే ఉందో దాన్నే వర్క్ ఫంక్షన్. We denote this work function with phi naught. It depends on the nature of the metal and measured in EV, electron volts. Electron volts లో measure చేస్తాం. What is electron volt now? Electron volt, it is the energy gained by an electron when it has been accelerated by a potential difference of 1 volt. 1 volt potential difference గుండా ఒక ఎలక్ట్రాన్ అనేటటువంటిది యాక్సలరేట్ అయినప్పుడు అప్పుడు ఎనర్జీని ఎంతైతే అది పొందుతుందో దాన్నే ఎలక్ట్రాన్ వోల్ట్. 1 electron volt ఈజ్ ఈక్వల్ టు 1 electron volt ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ 1.602 into 10 to the power of minus 19. దట్ ఈస్ V అంటే వోల్ట్, 1 volt ఇంటూ 1 వేసుకుంటే దట్ ఈస్ 1 electron volt. జౌల్స్లో చెప్పినప్పుడు 1.602 into 10 to the
10⁻⁻19 ఇది మనం చెప్తున్నాం ఇక్కడ జౌల్స్ అని చెప్తున్నాం. దీన్ని ఎలక్ట్రాన్ వోల్ట్గా మనం డిఫైన్ చేయొచ్చు. ఎలక్ట్రాన్ వోల్ట్ కెన్ బి డిఫైన్డ్, ఇట్ ఈస్ ద ఎనర్జీ గెయిన్డ్ బై అన్ ఎలక్ట్రాన్ వెన్ it has been accelerated by a potential difference of 1 volt. Now we are going to study the most important point, that is photoelectric effect. What is photoelectric effect? ఇంతకు ముందు మనం చెప్పాము అల్ట్రా వైలెట్ రేస్ ని మెటల్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు లేకపోతే పడ్డప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి అంటే నెగటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ అనేటటువంటి బయటికి వస్తాయి అని చెప్పుకున్నాం. ఇక్కడ when a light of suitable frequency is incident on a metal surface, electrons are ejected from the metal. This phenomenon is called photoelectric effect. ఇక్కడ ఏంటంటే ఒక సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉండేటటువంటి లైట్ అనేటటువంటిది ఒక మెటల్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయితే ఆ మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి బయటికి వస్తాయి. ఆ ఫినామినన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని చెప్తాం. The electrons ejected from the metal are ఫోటో ఎలక్ట్రాన్స్. దాని నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ నే ఫోటో ఎలక్ట్రాన్స్. జనరల్ గా మనం ఉపయోగించేటటువంటి వీటికి మెటల్స్ ని సహజంగా విజిబుల్ లైట్ ఏదైతే ఉందో దాని నుంచి అది ఒక మెటల్ సర్ఫేస్ మీద పతనం ఏంటంటే అంటే దాదాపుగా అంటే ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్స్ అనేటటువంటి మోస్ట్ గా మనం ఆల్కలీ మెటల్స్ ని ఉపయోగిస్తాం. బికాస్ డ్యూ టు దేర్ లో వాల్యూస్ ఆఫ్ వర్క్ ఫంక్షన్ చాలా వర్క్ ఫంక్షన్ అనేది తర్వాత మనం ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్న వర్క్ ఫంక్షన్ అంటే ఏంటో ఇంతకుముందు. ఆ వర్క్ ఫంక్షన్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటే ఈజీగా ఎలక్ట్రాన్ అనేటువంటిది బయటకు వస్తుంది. సమ్ ఆల్కలీ మెటల్స్ సచ్ యాజ్ లిథియం, సోడియం, పొటాషియం, సీసియం అండ్ రుబీడియం emit electrons when they are illuminated by visible light. Hence, these metals are called photosensitive substances. అంటే ఇక అన్ని ఆల్కలీ మెటల్స్ అంటే ఈజీగా ఎలక్ట్రాన్ బయటికి తీయడానికి అవకాశం ఉండేటటువంటి మెటల్స్ ఈ ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్సెస్ అంటాం. అలాంటి సబ్స్టెన్సెస్ మీద సర్ఫేసెస్ మీద ఎప్పుడైతే లైట్ అనేటటువంటిది సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉండే లైట్ దాని మీద పడ్డప్పుడు ఎలక్ట్రాన్లు అనేటటువంటి బయటకు వస్తాయి. ఇక్కడ మనం నెక్స్ట్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ చెప్పే ముందు ఐన్స్టీన్ చెప్పినటువంటి దాని ప్రకారం ఏంటంటే లైట్ అనేటటువంటిది మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ గానే తీసుకుంటున్నాం. కానీ ఆయన ప్రకారం దట్ ఈజ్ ఎ క్వాంటా. అంటే ఇక్కడ లైట్ అనేటటువంటి పార్టికల్ రూపంలో పడుతుంది మెటల్ సర్ఫేస్ మీద. దట్ లైట్ పార్టికల్ ఈజ్ కాల్డ్ ఫోటాన్. ఫోటాన్ అనే పార్టికల్ ఎప్పుడైతే మెటల్ సర్ఫేస్ మీద పడుతుందో ఒక ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. అది ఆయన యొక్క సూత్రం. ఆ ఫోటాన్ అనేటటువంటిది లైట్ పార్టికల్. ఆ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఇప్పుడు మనం క్వాంటమ్ మెకానిక్స్ లో క్వాంటా యొక్క ఎనర్జీ చెప్పేటప్పుడు ఇక్కడ క్వాంటమ్ రేడియేషన్ అనేటటువంటి హెచ్న్యూ అని చెప్తున్నాం. ఇక్కడ హెచ్న్యూ అనేటటువంటిది ఇది హెచ్న్యూ అనేటటువంటిది ఇక్కడ హెచ్న్యూ అనేటటువంటిది ద ఫోటాన్ యొక్క ఎనర్జీ దట్ ఈస్ ఈక్వల్ టు K maximum ప్లస్ phi naught వర్క్ ఫంక్షన్. ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇక్కడ హెచ్న్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ప్లస్ వర్క్ ఫంక్షన్. ఆర్ దీన్ని ఇలా రాయొచ్చు K maximum. ఇక్కడ K maximum అనేటటువంటి ముందు రాసాము. దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్న్యూ మైనస్ phi naught. కాబట్టి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అనేటటువంటి దాన్ని ఈ విధంగా మనం రాస్తున్నాము. వేర్ హెచ్న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఫోటాన్. ఫోటాన్ ఏదైతే పడిందో దాని యొక్క ఎనర్జీని హెచ్న్యూగా చెప్తాం. K maximum ఇది K maximum అంటాం మనం. ఇది హెచ్న్యూ, ఇది K maximum, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్. ఇప్పుడు ఎలక్ట్రాన్ బయటికి వచ్చినప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ K maximum అని చెప్తాను. K maximum is equal to half mv² మనకు తెలిసిందే. తర్వాత దిస్ ఈజ్ ద వర్క్ ఫంక్షన్ అని చెప్తున్నాం. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము ఆ ఫోటాన్ అనే హెచ్న్యూ ఎనర్జీ కలిగినటువంటి ఒక ఫోటాన్ అనేటటువంటిది మెటల్ సర్ఫేస్ మీద పడ్డప్పుడు ఎలక్ట్రాన్ని బయటికి తీయడానికి అవసరమైనటువంటి శక్తి దట్ ఈస్ phi naught
వర్క్ ఫంక్షన్. అండ్ బయటకు వచ్చినటువంటి ఎలక్ట్రాను కొంత ఎనర్జీ తోటి, కైనటిక్ ఎనర్జీ తోటి మూవ్ కావడానికి అవసరమైనటువంటి ఎనర్జీగా 2 రకాలుగా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ K maximum is equal to 0. దిస్ K maximum is equal to 0 అయింది అనుకోండి. ఇది నేను అనేది ఇక్కడ ఇది. దిస్ K maximum is equal to 0. ఇది K maximum is equal to 0 అనుకున్నాం మనం. ఎట్ ది మినిమం ఫ్రీక్వెన్సీ ఆర్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, ఒక మినిమం ఫ్రీక్వెన్సీ దగ్గర ఫోటాన్ అనేటటువంటిది మెటల్ సర్ఫేస్ మీద పడింది అనుకుందాం. అంటే ఆ మినిమం ఫ్రీక్వెన్సీనే న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్. అంటే అక్కడ ఏంటంటే మ్యాక్సిమం కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ K maximum is equal to 0. ఇది K maximum is equal to 0. అంటే కైనటిక్ ఎనర్జీ 0 అయిపోయింది. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ దేనికి ఉపయోగపడింది? ఎలక్ట్రాన్ని బయటికి తీయడానికి మాత్రమే ఉపయోగపడింది. అది ఓకే. ఇప్పుడు K maximum 0, దిస్ ఈజ్ 0. ఇక్కడ మేము చెప్తున్నా చూడండి, ఇది 0. ఇక్కడ φ0 అనేటటువంటిది H nu is equal to φ0. అప్పుడు మినిమం ఫ్రీక్వెన్సీ అంటున్నాం కాబట్టి మినిమం ఫ్రీక్వెన్సీ nu is equal to nu dot. Therefore H nu naught is equal to φ0. ఇది nu naught is equal to φ0 is equal to H nu naught. ఇది వర్క్ ఫంక్షన్. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ nu naught is equal to ఇదిగో దీన్ని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి ఇది వచ్చింది చూడండి ఇక్కడ మనకి, ఇది nu naught is equal to φ0 by H థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అప్పుడు సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ న్యూ నాట్, దాన్ని ఏమంటామంటే మనం దీని ఈ విధంగా ద మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ బిలో హుచ్ నో ఫోటో ఎలక్ట్రాన్ ఈజ్ ఎమిటెడ్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏ మినిమం ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే మనకి ఒక ఎలక్ట్రాన్ అనేటటువంటిది విడుదలవుతుందో, అంటే అంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీ అయితే ఎలక్ట్రాన్ అనేటటువంటిది మెటల్ సర్ఫేస్ నుంచి బయటికి రాదో, ఆ ఫ్రీక్వెన్సీని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటిది మనం చెప్పేటటువంటిది. దీని తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తర్వాత ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ని నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే.